భువనేశ్వర శుభమేశ్వర శివ శివ త్రిగుణాకర కరుణాకర పరమాకర భవహర చండ చండ మారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరాగ వేద కమరుతం తంత్రయంత్ర నాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం ఫణి ఎవరా? ఫణి 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 ఉరసి ఏమైంది ఫణి? ఫణి 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 ఏమైంది? సరే ఇక్కడ రా లోపలికి రా. జాగ్రత్త. ఏమైంది ఫణి? ఎవరో నా కళ్ళలో ఏదో కొట్టారు. ఎవరు కొట్టారు? అవును, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా. ఏమయ్యాయి? ఏంట్రా ఏమైంది? అది అది ఏంట్రా ఫణి, ఏదో డాక్యుమెంట్స్ అంటున్నావు, ఏంటవి? అంటే ఏం లేదు బామ్మ, అవన్నీ ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్లే. ఎక్కడో పెట్టి మర్చిపోయాను. మర్చిపోవడం ఏంట్రా? సరే, ఆఫీసుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటున్నావు కదా, మళ్ళీ రెడీ చేయించు. సరే బామ్మ, నేను చూసుకుంటానులే. త్రిపుర, అకౌంట్స్ వాళ్ళ దగ్గర కూడా ఏవో పెండింగ్ ఫైల్స్ ఉన్నాయంటగా, రా వెళ్ళి అవి క్లియర్ చేద్దాం. సరే బామ్మ. రా. ఏమైంది ఫణి? డాక్యుమెంట్స్ అంటే నువ్వు తయారు చేయించిన డాక్యుమెంట్సే కదా? అవును, వాటిని తీసుకుని సంతకాల కోసమే వస్తున్నాను. ఈ లోపు ఎవరో వచ్చి నన్ను తట్టారు. నేను అలా తిరిగి చూశాను, నా కళ్ళలో ఏదో పౌడర్ కొట్టారు. దానివల్ల కాసేపు నా కళ్ళు మంట పుట్టాయి. అప్పటిదాకా నా చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని లాక్కొని వెళ్ళిపోయాడు. ఫణి, ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే చేస్తున్నారనిపిస్తుంది. నా ఆఫీస్లో ఎవరు నా మీద కుట్ర చేస్తారు? చేసింది ఎవరో కాదు, గాయత్రినే. అంటే ఈ గాయత్రికి మనం ఏదో చేయబోతున్నామని అనుమానం వచ్చిందా? అవును, ఏ రోజు ఆఫీస్కి రాంది ఈ రోజు బామ్మతో పాటు ఆఫీస్కి వచ్చింది. ఈ ప్లాన్ మొత్తం గాయత్రిదే. మనం ఈ గాయత్రికి బుద్ధి చెప్పాలి ఫణి. మనల్ని కొట్టిన దెబ్బకి డబుల్ రేంజ్లో దాన్ని కొట్టాలి. కొడతాం, ఖచ్చితంగా కొడతాం. కానీ ముందు ఆనంద్ గాడి సంగతి చూసిన తర్వాత ఈ గాయత్రికి బుద్ధి చెబుదాం. అమ్మయ్య,
ఈరోజు ఈ ఫణిగాడి ప్లాన్ని ఎలాగోలా ఆపేశా. సత్య త్రిపురలాగా సంతకాలు పెట్టకుండా నా ఫ్యామిలీని, బిజినెస్ని, ఆస్తుల్ని అన్నిటినీ కాపాడుకున్నాను. ఈసారి ఈ ఫణిగాడు ఏదో ఒక కుట్ర పన్నేలోపే సత్య మనసు మార్చేసి సంతకాలు పెట్టనీయకుండా చేయాలి. చేస్తా. ఫణి వరసు వచ్చేసినట్టున్నారు. అయితే ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించేసి ఉంటారా? పెట్టిచ్చేసి ఉంటాడే. ఆహా. వస్తున్నారుగా. ఇక ఈ ఆస్తులు మనవి, ఈ బిజినెస్లు మనవి, ఇంట్లో పెత్తడం మంది, డామినేషన్ మనది. బుస్సు, ఫణి ఊర్వశి తప్పించి అందరూ వస్తున్నారేంటి? మనోడు సంతకాలు పెట్టిచ్చేసి ఆ డాక్యుమెంట్స్ ని భద్రంగా దాచిపెట్టి వెనకొస్తున్నాడేమో. ఓహో. ఆ నంతగాడేంటి మరీ ఉమ్మని డల్గా వస్తున్నాడు? అదేనే, ఆ డెమో హౌస్ కట్టడానికి వర్కర్స్ రావడం లేదు కదా. ఆ డెమో హౌస్ అనుకున్న టైంలో పూర్తి చేయలేదనుకో, మా అమ్మ వాడిని అన్ఫిట్ చేసేస్తుంది. బుస్సు, అత్తయ్య గారికి ఆ డెమో హౌస్ కట్టడానికి వర్కర్స్ రావట్లేదని మ్యాటర్ లీక్ చేద్దామా? అవునే, అప్పుడే తిట్టి తిట్టకుండా దాదాపుగా అన్ఫిట్ కింద లెక్కేస్తుంది. రేపటి రోజు ఆస్తులు, బిజినెస్లు ఫణిగాడికి చెందుతాయని మా అమ్మకు తెలిసినా పెద్ద ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఆ అనంతగాడు అన్ఫిట్ అని ముద్ర వేచేస్తుంది కదా. అదిగో అత్తయ్య వచ్చేస్తున్నారు. ఒరే అనంతు, ఇట్రా. అనంతు ఆగరా, ఆగు. ఏంటి భూషణం, అనంతుని పిలుస్తున్నావు? ఏం లేదమ్మా, మన సైడ్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమా కాదా అని అడుగుదామని అనంతగాడిని ఆపాను.